Okay. So మనం examples complete చేసాం continuity. Our next topic is uniformly continuous function. So uniformly continuous function, first definition రాస్తాను. Uniformly continuous function. So let A be an aggregate and F maps from A to R. Then F is said to be uniformly continuous on A if to each given epsilon greater than 0 there exists delta greater than 0 such that x1 comma x2 such that x1 comma x2 belongs to A and mod x1 minus x2 less than delta implies mod f of x1 minus f of x2 is less than epsilon. This is the definition. ఏమర్థమైంది definition లో? సో యూనిఫామ్లీ కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఏంటి? కంటిన్యూస్ ఫంక్షన్ అంటే మనకు తెలుసు. కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఏంటి? mod f of x minus f of a less than epsilon. ఒక పాయింట్ దగ్గర a అనే పాయింట్ దగ్గర a అనేది a లో పాయింట్ అయితే f of x minus f of a mod should be less than epsilon whenever mod x minus a is less than delta. ఓకే, సో ఫంక్షన్ ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏ పాయింట్ దగ్గర ఓకే ఎంత ఎప్సిలాన్, ఇది ఏ గ్రాఫ్ ఈ విధంగా కాదు ఇట్లా తీసుకున్నప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఏ ఇంత నైబర్హుడ్ తీసుకున్నాను అంటే ఇక్కడికి వస్తుంది. ఈ రీజియన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏకి నైబర్హుడ్ కూడా ఉంటుంది. ఇది డెల్టా నైబర్హుడ్, ఇది ఎప్సిలాన్ నైబర్హుడ్, ఇది డెల్టా నైబర్హుడ్. ఎప్సిలాన్ ఎంత తీసుకుంటే దానికి తగ్గట్టు డెల్టా అంత ఉండాలి. డెల్టా చూస్ చేసుకోగలగాలి, అప్పుడే అది కంటిన్యూస్ ఫంక్షన్ అనగలం. అట్ ఏ దగ్గర మాత్రమే కంటిన్యూస్, ఏ పాయింట్ దగ్గర మాత్రమే కంటిన్యూస్. అట్లా ప్రతి పాయింట్ దగ్గర ఈ డెఫినేషన్ పనిచేస్తే అప్పుడు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ కంటిన్యూస్ ఇన్ దిస్ రీజియన్ అంటాము. ఓకే, సో ఈ రీజియన్ మొత్తంలో కంటిన్యూస్. అప్పుడు ఎంత రీజియన్, ఇక్కడ ఏ ఇక్కడ బి ఉందనుకో, ప్రతి పాయింట్ దగ్గర ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఇన్ ఏ కామా బి అంటాం. ఓకే, ఇప్పుడు యూనిఫామ్లీ కంటిన్యూస్ అంటే ఇప్పుడు ఒక పాయింట్ దగ్గర గురించి మాట్లాడట్లేదు అసలు. ఇప్పుడు ఏమొచ్చింది, ఏ అనే పాయింటే లేదు. ఓకే, x1 కామా x2 అంటున్నాడు. సో ఏ అనే సెట్ ఏబిఏ తీసుకుందాం అర్థం అవ్వడానికి. ఏ అనే సెట్లో ఇప్పుడు గ్రాఫ్ ఎట్లా ఉంది, ఓకే x1 మైనస్ x2 f of x1 మైనస్ టు ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. ఎప్సిలాన్ ఎంతైనా సరే దానికి తగ్గట్టు ఒక డెల్టా ఉండాలి. ఎట్లా సాటిస్ఫై అవ్వాలి, డెల్టా ఎట్లా సాటిస్ఫై అవ్వాలంటే ఇప్పుడు ఒక్క పాయింట్ దగ్గర కాదు, మొత్తం ఏ నుంచి బి వరకు ఆ డెల్టా పనిచేయాలి. అంటే నేను ఎక్కడ తీసుకున్నా సరే, ఏ 2 పాయింట్స్ తీసుకున్నా సరే, ఏ 2 పాయింట్స్, ఇది x1 ఇది x2 తీసుకున్నా, లేదంటే x1 x2 తీసుకున్నా, లేదంటే ఇక్కడ x1 x2 తీసుకున్నా సరే. ఓకే, టు ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. ఇది ఎప్సిలాన్ అన్నాను అనుకో, నేను ఎప్సిలాన్ ఇంత ఉంది డిస్టెన్స్. ఓకే, ఇది అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఎప్సిలాన్ బై 2 ఎప్సిలాన్ బై 2.
ఓకే, ఆర్ ఎప్సిలాన్ ఎంతైనా కానివ్వండి. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఒక ఎప్సిలాన్ డెల్టా పనిచేయాలి. సేమ్ డెల్టా ఇక్కడ తీసుకుంటే ఎప్సిలాన్ ఇక్కడ ఉంది కదా, గ్రాఫ్ ఈ రీజియన్లో ఉంది కదా, ఇక్కడ ఒక డెల్టా పనిచేయాలి. నాకు సేమ్ డెల్టా పనిచేయాలి. అదే కంటిన్యూస్ అయితే డిఫరెంట్ డెల్టాస్ ఉంటాయి. ఇక్కడ మాత్రం అదే డెల్టా ఇక్కడ పనిచేయాలి. నేను అదే ఎప్సిలాన్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అదే డెల్టా ఇక్కడ కూడా పనిచేయాలి. సో ప్రతి చోట సేమ్ డెల్టా పనిచేస్తే అప్పుడు అది యూనిఫామ్లీ కంటిన్యూస్ అంటారు. యూనిఫామ్లీ కంటిన్యూస్. సో డిఫరెన్స్ ఒక్కటే, అక్కడేమో ఒక పాయింట్ దగ్గర కంటిన్యూస్ గురించి మాట్లాడతాం, ఇక్కడ ఒక రీజియన్ లో ఆర్ నైబర్హుడ్ లో కంటిన్యూస్ గురించి మాట్లాడతాము. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ప్రతి చోట ఏ నుంచి బి వరకు ప్రతి పాయింట్స్ దగ్గర ఎక్కడ తీసుకున్నా కానీ x1 x2 ఒకటే డెల్టా పనిచేస్తుంది. ఓకే, సో దట్స్ ఆల్. డెఫినేషన్ అయిపోయింది. నెక్స్ట్ వీటి మీద ఒక ప్రాబ్లం చూసి థీరం. ఫస్ట్ థీరం చూద్దాం, చాలా ఇంపార్టెంట్ థీరం. బిఫోర్ దట్ సమ్ స్మాల్ థీరమ్స్, ప్రూఫ్స్ అవసరం లేదు, అసలు డైరెక్ట్గా చెప్పేసేయచ్చు. దీని నుంచే ఇప్పుడు ఇది యూనిఫామ్లీ కంటిన్యూస్. సో ఎవ్రీ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఈస్ కంటిన్యూస్ ఫంక్షన్. ప్రతి యూనిఫామ్లీ కంటిన్యూస్ అంటే ఇప్పుడు నేను x2 అనే పాయింట్ తీసేసి ఏ పెట్టేస్తే అయిపోతుంది కదా, కంటిన్యూస్ అవుతుంది కదా. x2 తీసేసి ఏ పెట్టేస్తే కంటిన్యూస్ డెఫినేషన్ వచ్చేస్తుంది. కాబట్టి యూనిఫామ్లీ కంటిన్యూస్ ఇంప్లైస్ కంటిన్యూస్ అవుతుంది. ఓకే, సో దీన్ని నీకు ప్రూఫ్స్ ఇవ్వట్లేదు, దీనికి జస్ట్ రాస్తున్నాను. వాట్ ఈస్ దట్? if f from a to r is uniformly continuous, f from a to r is uniformly continuous, then f from a to r is continuous. అంటే యూనిఫామ్లీ కంటిన్యూస్ అయితే కంటిన్యూస్ అవుతుంది. మరి కంటిన్యూస్ అయితే యూనిఫామ్లీ కంటిన్యూస్ అవుతుందా? ఇప్పుడు ఏకే కాదు, దిస్ ఆల్సో వర్క్స్ ఫ్రమ్ ఎఫ్ ఫ్రమ్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ నుంచి ఆర్ వరకు కూడా పనిచేస్తుంది. ఓకే, సో ఇప్పుడు యూనిఫామ్లీ కంటిన్యూస్ అయితే కంటిన్యూస్ అయింది. కంటిన్యూస్ అయితే యూనిఫామ్లీ కంటిన్యూస్ అవుతుందా? అది చాలా ఇంపార్టెంట్ థీరం. ఎవ్రీ యూనిఫామ్లీ కంటిన్యూస్, ప్రతిదీ కంటిన్యూస్ అవుతుంది. కానీ కంటిన్యూస్ అయింది యూనిఫామ్లీ కంటిన్యూస్ అవ్వాలంటే అది క్లోజ్డ్ ఇంటర్వెల్ మీద మాత్రమే పనిచేస్తుంది. దట్ ఈస్ అవర్ థీరం, మోస్ట్ ఇంపార్టెంట్ థీరం. దీని కాన్వర్స్, కంటిన్యూస్ యూనిఫామ్లీ కంటిన్యూస్ అవ్వాలంటే దేని మీద డిఫైన్ చేసి ఉండాలి? క్లోజ్డ్ ఇంటర్వెల్ మీద డిఫైన్ చేసి ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఏ ఫంక్షన్ f is continuous, చక్రి చైతువ చక్రి చైతు ఒక్కసారి మాట్లాడెవరు? చైతన్య, హలో, ఎవరది మాట్లాడారు? ఎవరమ్మా? సార్ అనుశ్రీ సార్. ఓకే, అనుశ్రీయ. అదే అటెండెన్స్ ఎవరికి వేయాలనేది. అదే సార్. ఓకే, so if a function f is continuous on closed a comma b, then f is uniformly continuous on closed a comma b. Okay, so every uniformly continuous is always continuous, but continuous uniformly continuous అవ్వాలంటే అది క్లోజ్డ్ ఇంటర్వెల్ మీదనే డిఫైన్ చేసి ఉండాలి. సో లెట్ us prove this.
సో ప్రూఫ్ కూడా ఈజీగానే ఉంటుంది. లెట్ us స్టార్ట్. లెట్ ఫస్ట్ ఏమనుకుందాం, కంటిన్యూస్ అనుకుందాం. లెట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. ఓకే, సో యూనిఫామ్లీ కంటిన్యూస్ ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఎప్సిలాన్ కావాలి. సో లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 బి గివెన్. సో దెన్ నెక్స్ట్ లైన్ నెక్స్ట్ రాస్తాను. సో దెన్ దేర్ ఎగ్జిస్ట్ డివిజన్ ఆఫ్, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏబిని డివైడ్ చేస్తున్నాం టు n సబ్ ఇంటర్వెల్స్ ఏ బి. ఏబి ఈజ్ డివైడెడ్ ఇంటూ, పిలుస్తున్నారు క్లాస్లో ఉన్నాను, తర్వాత వస్తాను ఒకటే. సో ఏబి ఈజ్ డివైడెడ్ ఇంటూ n సబ్ ఇంటర్వెల్స్, ఫైనైట్ నెంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్, ఎన్నైనా కానీ. ఇన్ని పార్ట్స్ చేసాం అనుకోండి, 1 2 3 4 5 అనుకోండి. ఓకే, ఓకే, ఫైనైట్ నెంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ చేసాము. దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ డివిజన్ ఆఫ్ ఏబి ఇంటూ ఫైనైట్ నెంబర్ ఆఫ్ sub intervals such that etla mod f of x1 minus mod f of x2 is less than epsilon by 2 whenever x1 comma x2 are members of the same సబ్ ఇంటర్వెల్. ఓకే, అంటే ఇలా సబ్ ఇంటర్వెల్స్ లో తీసుకున్నాం. x1 x2 రెండు ఇందులోయే ఉంటే ఖచ్చితంగా mod of f of x1 minus mod of f of x2 is less than epsilon by 2. ఆ విధంగా ఇంటర్వెల్స్ చేశాను. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను రెండు చేశాను, మూడు సబ్ ఇంటర్వెల్స్ చేశాను. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అంటే ఇక్కడ ఈ రెండు తీసుకుంటే, ఈ 2 పాయింట్స్ తీసుకుంటే ఆ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఆర్ ఈ ఇంటర్వెల్లో ఈ 2 పాయింట్స్ తీసుకుంటే ఆ కండిషన్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం మనము, ఇంకొన్ని పార్ట్స్ చేస్తాం, ఇంకొన్ని సబ్ ఇంటర్వెల్స్ చేస్తాం. అప్పుడు ఇందులో 2 పాయింట్స్ తీసుకుంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అది కూడా కాలేదనుకోండి, మళ్ళీ దాన్ని పార్ట్స్ చేస్తాం. సో అలా పార్ట్స్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, అలా నెంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ ఎలా చేయాలంటే సచ్ దట్ mod f of x1 minus f of x2 is less than epsilon by 2. ఓకే, ఎప్పుడైనా x1 x2 ఒకే సబ్ ఇంటర్వెల్ లో ఉంటే ఖచ్చితంగా ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆ ఇంటర్వెల్స్ డిఫరెంట్ కావచ్చు, పెద్దది కావచ్చు. ఇప్పుడు ఇక్కడ గ్రాఫ్ ఇలా వెళ్ళి ఒకేసారి ఇలా పెరగవచ్చు. సో ఇక్కడ ఇంటర్వెల్స్ చిన్నగా ఉంటాయి, ఇక్కడ పెద్దగా ఉండొచ్చు ఇంటర్వెల్స్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రాఫ్ ఇక్కడ పెద్దగా ఉండాలి, ఇక్కడ పెద్దగా ఉండొచ్చు, ఇక్కడ మాత్రం చిన్నగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి y వాల్యూస్ చాలా పెద్దగా ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకా y వాల్యూస్ ఇంత పెద్దగా ఉంది. అదే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నాను అనుకోండి, y వాల్యూ చిన్నగా ఇది చూడండి, f of x వాల్యూ. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటే f of x వాల్యూ చాలా క్లోజ్గా ఉంది. ఓకే, సో ఇక్కడ ఈ డెల్టా పనిచేయచ్చు, ఈ డెల్టాకి ఇక్కడ ఈ డెల్టాకి అంటే డిఫరెంట్ డెల్టాస్. ఓకే, డిఫరెంట్ డెల్టాస్ వస్తుంటాయి. ఇవన్నీ సబ్ ఇంటర్వెల్స్ అనమాట. ఓకే, ఇందులో మనం స్మాలెస్ట్ తీసుకుందాం ఈ డెల్టాని. ఇది స్మాలెస్ట్ కదా, f of x ఇది స్మాలెస్ట్ ఉంది, ఇక్కడ ఇది తీసుకుందాం. ఓకే, ఇందులో స్మాలెస్ట్ ఇది కాదు, ఈ ఎప్సిలాన్ f of x లెన్స్ ఇవి కాకుండా ఇక్కడ స్మాలెస్ట్ ఏది ఇది తీసుకుందాం. ఇట్లా డివైడ్ చేద్దాం అన్ని. ఇందులో స్మాలెస్ట్ ఏదో అన్ని పార్ట్స్ చేద్దాం అన్నమాట. ఓకే, అప్పుడు అన్నిటికీ కామన్ గా ఆ డెల్టా పనిచేస్తుంది కదా.
ఓకే, ఈ విధంగా మనం డెల్టాను తీసుకుంటాం. ఓకే, లెట్ డెల్టా greater than 0 is a real number smaller than the length of each of these finite subintervals. Smaller than the lengths of or length of each of this finite set of subintervals. ఓకే, అందులో స్మాలెస్ట్ది తీసుకున్నాం డెల్టా. ఓకే, ఇప్పుడు మన డెఫినేషన్ సాటిస్ఫై అవ్వాలంటే మనకి x1 x2 2 పాయింట్స్ కావాలి ఏలోవి, సచ్ దట్ mod x1 minus x2 is less than delta. So take let x1 comma x2 belongs to a such that mod x1 minus x2 is less than delta. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ లెస్ దాన్ డెల్టా అన్నమాట. ఓకే, సో నేను దీన్ని జూమ్ చేస్తే ఈ విధంగా కనిపించినాయి అనుకోండి మీకు. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? నేను x1 మనకి ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి? x1 మైనస్ x2 లెస్ దాన్ డెల్టా అంటే ఈ లెంత్ డెల్టా, ఈ లెంత్ డెల్టా. సో x1 మైనస్ x2 డిస్టెన్స్, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ డెల్టా ఉండాలంటే రెండు ఒకే దాంట్లో ఉండొచ్చు, లేదా ఒకటి ఇక్కడ ఉండొచ్చు, ఒకటి అక్కడ కూడా ఇంకో సబ్ ఇంటర్వెల్లో ఉండొచ్చు, పక్క పక్కన కూడా ఉండొచ్చు. ఓకే, సో అలా 2 ఛాన్సెస్ ఉంటాయి. రెండు ఒకే దాంట్లో ఉండొచ్చు, లేదంటే ఒకటి ఒక సబ్ ఇంటర్వెల్లో ఇంకోటి నెక్స్ట్ సబ్ ఇంటర్వెల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో therefore x1 comma x2 belong to either the same interval or subinterval, same subinterval, or in two consecutive pakkapakkavi, two consecutive subintervals. అంటే సబ్ ఇంటర్వెల్స్ విత్ కామన్ ఎండ్ పాయింట్ అన్నమాట. దట్ ఈస్ సబ్ ఇంటర్వెల్స్ విత్ ఎ కామన్ ఎండ్ పాయింట్. ఓకే, సో ఇది కామన్ ఎండ్ పాయింట్ అనుకోండి. ఉంటే రెండు ఇక్కడే ఉంటాయి, లేదంటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉండొచ్చు. ఇలా కూడా డిస్టెన్స్ డెల్టానే అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే, రెండు ఒకే దాంట్లో ఉన్నాయి అనుకోండి, ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే, రెండు పక్క పక్కన ఉంటాయి అంటే ఒకటి x1 ఇక్కడ ఉంది, ఒకటి x2 ఇక్కడ ఉంది. సో మధ్యలో కామన్ పాయింట్ ఏమనుకుంటాం? ఆల్ఫా అనుకుందాం. ఆల్ఫా అనుకుంటే అప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది? లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది, లెస్ దెన్ డెల్టా అని అవుతుంది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కూడా లెస్ దెన్ డెల్టా అని అవుతుంది. లెస్ దెన్ డెల్టా కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనకి లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 ఫంక్షన్ దగ్గర లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 రాసేయచ్చు. సో ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 మనకి ఏమొస్తుంది? లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చేస్తుంది మళ్ళీ. ఓకే, మనకి రావాల్సింది లెస్ దెన్ ఎప్సిలాన్. ఈ డెఫినేషన్ ట్రూ అవ్వాలంటే ఇక్కడ ఏముండాలి? ఈ x1 x2 ఏవి తీసుకున్నా కానీ లెస్ దెన్ ఎప్సిలాన్ రావాలి. అదే ఒకే దాంట్లో తీసుకున్నాం అనుకోండి, లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చేస్తుంది, డౌటే లేదు. ఓకే, పక్క పక్కన తీసుకుంటే ఎప్సిలాన్ బై 2 కూడా లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చేస్తుంది. సో చూడండి, ఒకే దగ్గర తీసుకుంటే ఇఫ్ x1 comma x2 belong to the same subinterval, belong to the same subinterval, then ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మోడ్ అంటే సేమ్ సబ్ ఇంటర్వెల్లో కాబట్టి మోడ్ x1 కామా x1 మైనస్ x2 లెస్ దాన్ డెల్టా, ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ x2 లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 వస్తుంది. ఎప్సిలాన్ బై 2 అంటే అది ఎప్సిలాన్ కన్నా చిన్నదే కదా, కాబట్టి లెస్ దాన్ ఎప్సిలాన్. సో కాబట్టి మనకి ఇట్ ఈస్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఈ కేసులో. ఇంకో కేసు ఏంటి? ఇఫ్ x1 comma x2 belong to the subintervals of
కామన్ ఎండ్ పాయింట్. కామన్ ఎండ్ పాయింట్ అంటే మధ్యలో ఏమనుకున్నాం, సే ఆల్ఫా అనుకున్నాం, సే ఆల్ఫా. దెన్ ఇప్పుడు ఏమవుతుంది, మోడ్ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x2 ఈజ్ లెస్ దాన్ x2 కాదు, x1 ఆల్ఫా. ఐ రెండింటి మధ్య డిస్టెన్స్ లెస్ దాన్ ε/2 అండ్ మోడ్ ఎఫ్ ఆఫ్ x2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా. ఐ రెండింటి మధ్య డిస్టెన్స్ కూడా లెస్ దాన్ ε/2. కాబట్టి ఇప్పుడు ఈ కండిషన్ x1 ఆల్ఫా ఈ కండిషన్ సాటిస్ఫై అయింది, x2 ఆల్ఫా కూడా ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. దేర్ఫోర్ ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ x1 మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను మధ్యలో మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా రాసేస్తాను, x1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఎఫ్ ఆఫ్ x2. మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇదే వస్తుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి, మోడ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఏ ప్లస్ మోడ్ బి. రెండింటికి విడగొట్టచ్చు మోడ్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాసి. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ మోడ్ దీనికి ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఎఫ్ ఆఫ్ x2. ఓకే, ఇప్పుడు ఇదేంటి, ఇది ఈ కండిషన్ సాటిస్ఫై అయింది లెస్ దాన్ ε/2, ఇది ఈ కండిషన్ సాటిస్ఫై అయింది లెస్ దాన్ ε/2. సో లెస్ దాన్ ε/2 ప్లస్ ε/2 ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ కదా. సో అంటే ఈ కేసులో కూడా లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది కదా. సో దేర్ఫోర్ వి గెట్, దేర్ఫోర్ ఏం రాద్దాం, x1 x2 ఏలో ఉంటే ఎట్లా, సచ్ దట్ మోడ్ x1 మైనస్ x2 ఈజ్ లెస్ దాన్ ఉంటే, డెల్టా ఉంటే మోడ్ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x2 లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది. దేర్ఫోర్ ఎఫ్ ఈస్ యూనిఫామ్లీ కంటిన్యూయస్ ఆన్ closed interval a comma b. Right, most important theorem. So ఇప్పుడు మీరు దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం. ఓకే, 1 or 2 ప్రాబ్లమ్స్. Show that f from show that the function f of x is equal to x cube for all x belongs to R is uniformly continuous on -2 to 2. ఇది క్లోజ్డ్ ఇంటర్వెలే కదా, డైరెక్ట్ గా చెప్పేసేయచ్చు యూనిఫామ్లీ కంటిన్యూస్ అని. మనం ఏమన్నాము, కంటిన్యూస్ అయితే యూనిఫామ్లీ కంటిన్యూస్ అయిపోతుంది కదా, డైరెక్ట్ గా చెప్పేసేయచ్చు. ఓకే, ప్రాబ్లం చేయాలంటే మనం ఎప్సిలాన్ డెల్టా అనుకొని చేస్తుంటాం అంతే. అదే ఇది కంటిన్యూస్ అయితేనే మనకి ఎక్స్ క్యూబ్ ఫంక్షన్ తెలుసు, ఈ పాలినామియల్స్ అన్ని కంటిన్యూస్, ఎక్కడా బ్రేక్ కావు అసలు. ఓకే, అవి కంటిన్యూస్ అని తెలుసు కాబట్టి, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉంది కాబట్టి దట్ ఈస్ యూనిఫామ్లీ కంటిన్యూస్ అని చెప్తాం మనం. సో హౌ డు వి స్టార్ట్, ఇందులో x1 x2 రెండు తీసుకోవాలి. లెట్ x1 x2 బిలాంగ్స్ టు -2 to 2. ఇప్పుడు ఏం చెక్ చేయాలి, ఏం చూపించాలి మనం, మాడ్యులస్ ఆఫ్ f of x1 minus f of x2 is less than epsilon అని చూపించాలి. ఓకే, అంటే డెల్టా ఎంత తీసుకోవాలి, లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 బి గివెన్ అని. లెట్
epsilon greater than 0 be given. ఓకే, సో ఇప్పుడు మనం డెల్టా అనేది చూస్ చేయాలి. ఎంత చూస్ చేయాలో చూద్దాం. ఎంత చూస్ చేయాలో కొంచెం ప్రాబ్లం చేసిన తర్వాత మనం డెల్టా ఎంత తీసుకోవాలో తెలుస్తుంది మనకి. మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్ టు x1 అంటే ఎఫ్ ఆఫ్ x1 అంటే x1 క్యూబ్, x2 అంటే x2 క్యూబ్. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములాలో ఉంది కదా ఇది. సో దీన్ని రాస్తే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా. ఓకే, సో మాడ్ సెపరేట్ చేసేస్తే మాడ్ x1 మైనస్ x2. మన డెల్టా దీని మీదనే ఉంటుంది కదా. డెల్టా ఏ విధంగా ఉంటుంది, మాడ్ x1 మైనస్ x2 లెస్ దాన్ డెల్టా. మనం డెల్టా ఈ విధంగా చూస్ చేసుకోవాలి. ఓకే, మరి దీని సంగతి ఏంటి అంటే దీన్ని ఏం చేద్దామంటే దీన్ని మాడ్ సెపరేట్ చేసేస్తే mod x1 square plus mod x1 mod x2 plus mod x2 square. ఓకే, ఈ విధంగా చేశాం కాబట్టి లెస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. ఓకే, సో ఇప్పుడు x1 x2 దేంట్లోవి -2 నుంచి 2 వరకు ఉన్నవి. అంటే x1 అనేది -2 నుంచి 2 వరకు ఉన్నది, అంతే కదా. దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం, ఇంకో విధంగా x1 mod x1 less than 2 అని రాయొచ్చు కదా. mod x1 less than 2 అంటే ఏంటి, x1 lies between -2 and -2 and +2. ఓకే, సో mod x1 less than 2 అని రాయొచ్చు, mod x2 కూడా less than 2 అని రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు less than or equal to mod x1 minus x2. ఇది 2 రాయొచ్చు కాబట్టి దిస్ వాల్యూ ఈజ్ 4 or 2 square అని రాయండి. 2 square plus 2 into 2 plus 2 square. సో ఓవరాల్ గా ఏమవుతుంది, mod x1 minus x2 into 12. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏం రావాలి, లెస్ దాన్ ఎప్సిలాన్ రావాలి. సో ఇక్కడ లెస్ దాన్ ఎప్సిలాన్ రావాలంటే ఇక్కడ ఏం తీసుకుంటే లెస్ దాన్ ఎప్సిలాన్ వస్తుంది మనకి, ఎప్సిలాన్ బై 12 తీసుకుంటేనే వస్తుంది కదా. కాబట్టి మన x1 mod x1 minus x2 షుడ్ బి లెస్ దాన్ డెల్టా అంటే మన డెల్టా ఎంత ఉండాలి, ఎప్సిలాన్ బై 12 కన్నా తక్కువ ఉండాలి. ఓకే, సో చూస్ ఇది ఇక్కడ రాద్దాం. ఇప్పుడు చూస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై 12 గ్రేటర్ దాన్ 0. దెన్ mod f of x1 minus f of x2 is less than epsilon. అంతే కదా, is less than or equal to 12 into mod x1 minus x2 which is less than 12 into epsilon by 12 which is less than epsilon is equal to epsilon. సో వచ్చింది కదా. That implies mod f of x1 minus f of x2 is less than epsilon. కాబట్టి యూనిఫామ్లీ కంటిన్యూస్ కదా. f is uniformly continuous on -2 to 2. ఇలానే ఉంటాయి క్వశ్చన్స్. x స్క్వేర్ ఉంటుంది, x క్యూబ్ ఉంటుంది, x స్క్వేర్ ప్లస్ 2 ఉంటుంది, ఆ విధంగా ఉంటూ ఉంటాయి. ఇది ఇక్కడ రాద్దాం. Since x lies between -2 to 2, దీన్ని mod x less than or equal to 2 అని కూడా రాయొచ్చు. ఓకే, ఐ థింక్ దీంతో క్లోజ్ చేయొచ్చు. ఓకే, ఇంకా నాన్ యూనిఫామ్ ఎగ్జాంపుల్స్ కూడా చేస్తే బాగుంటుంది, బట్ దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్. ఓకే, నేను జస్ట్ మినిట్ రికార్డింగ్ ఆపుతున్నాను, కొంచెంసేపు మాట్లాడాలి.